రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య వృత్తిపైనటువంటి ఆధారం పడినటువంటి మత్స్యకారుల సమస్యల మీద గ్రామీణ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు జీవన స్థితిగతులు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు నామమాత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఏవైతే సాంప్రదాయ మత్స్యకారులు ఆ వృత్తిపైన మత్స్య వృత్తిపైన ఆధారపడినటువంటి వాళ్ళకి ఇది అందడం లేదు. ముఖ్యంగా పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ పథకాలన్నీ పోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎక్కడ ప్రతి ఒక రోజు తప్పించి ఒక రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఫిషింగ్ హార్బర్లు లేవు. రాష్ట్రంలో పోర్టులు, కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ పవర్ ప్లాంట్లు, రకరకాల ఇండస్ట్రియల్ కాలనీలు తెచ్చి మత్స్యకారులకు జీవన వృద్ధి లేకుండా చేస్తున్నారు. ఈరోజు పోర్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ట్రెడిషనల్ మత్స్యకారులకి వేట చేసుకోవడానికి చిన్న జెట్టీలు ఎక్కడా లేవు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నది అది సముద్రమే, మన దగ్గర ఉన్నటువంటి సముద్రమే. ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీ లేక వాతావరణం ఇక్కడ సరిగ్గా అనుకూలించక అక్కడికి మత్స్యకారులు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మత్స్యకారులు ఓట్లుగా చూస్తుందే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం కూడా వీళ్ళు కూనుకోవడం లేదు. దానికి సంబంధించిన చట్టాలు తేవడం లేదు. ఫిస్కాన్ తరఫున ఈరోజు ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఈవేళ 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఆటకెక్కించారు. అందరికీ 50 సంవత్సరాల పెన్షన్ అనేసారు. మత్స్యకారులకి ఇప్పుడు కొత్త పెన్షన్ ఏది లేదు. వాళ్ళు 50 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి కంట్లో వచ్చి వాళ్ళు వేటకు పనిచేసినటువంటి పరిస్థితులు ఉండవు. చాలా మంది పోరాటం ద్వారా అది వచ్చింది. ఈ సంవత్సరం మరి కొత్తగా పెన్షన్లు ఎక్కడ మరి ఇవ్వడానికి అందుబాటులో లేకుండా అయిపోయింది. కాబట్టి ఇదంతా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా చేస్తారని, ప్రసరిస్తారని మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.